హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ సినీ యూనివర్స్. మార్వెల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న గ్లోబల్ సెన్సేషన్ మన ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ సోలో మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే నిన్న థియేటర్ లోకి అయితే వచ్చేసింది. నో వే హోమ్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం, పైగా ఈసారి పీటర్ పార్కర్ ని ప్రపంచం మొత్తం మర్చిపోయిన తర్వాత స్టోరీ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీతో థియేటర్ కి అయితే వెళ్ళాం. మరి ఈ బ్రాండ్ న్యూ డే ప్రేక్షకులకు ఎలాంటి కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, సినిమా చూడొచ్చా లేదా, ఎలాంటి గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయో ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడేసుకుందాం. అలాగే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు మరింత సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తాళలో పెట్టుకుని నాకు మరింత సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టోరీ విషయానికి వస్తే నో వే హోమ్ ముగింపులో డాక్టర్ స్ట్రేంజ్ వేసిన స్పెల్ వల్ల పీటర్ పార్కర్ అనే వ్యక్తి ఉన్నాడనే విషయమే ప్రపంచం అండ్ చివరికి తన ప్రాణ స్నేహితులు ఎంజే నీటిలతో సహా అందరూ మర్చిపోతారు. న్యూయార్క్ నగరంలో ఒంటరిగా ఉంటూ చిన్న చిన్న నేరాలను అడ్డుకుంటూ పీటర్ తన జీవితాన్ని అయితే సాగిస్తుంటాడు. అయితే సరిగ్గా అదే సమయంలో పీటర్ శరీరంలోని కొన్ని ఊహించిన మార్పులు అతనికి తెలియని ఆందోళనలు మొదలవుతాయి. మరో పక్క డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ పై ఒక సీక్రెట్ అదృశ్య శక్తి దాడి చేసి ఒక రహస్య వస్తువు కోసం వేట మొదలు పెడుతుంది. అసలు ఆ అదృశ్య శక్తి ఎవరు, తన బాడీలో వస్తున్న మార్పులను పీటర్ ఎలా కంట్రోల్ చేసుకున్నాడు, మధ్యలో హల్క్ పనిసరులతో స్పైడీకి ఎలాంటి ఘర్షణ జరిగిందనేది బిగ్ స్క్రీన్ పైనే చూడాలి. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే పీటర్ పార్కర్ గా టామ్ హాలండ్ తన బెస్ట్ ఇచ్చాడనే చెప్పాలి. ఒంటరితనం వల్ల వచ్చే బాధ, ఎమోషన్స్ ని చాలా మెచ్యూర్డ్ గా పంపించాడు. దర్శకుడు డస్టిన్ డేవిడ్ క్రాటన్ యాక్షన్ సీక్వెన్స్ లను నెక్స్ట్ లెవెల్ లో డిజైన్ చేశారు. జాకీ చాన్ స్టంట్ టీమ్ చేసిన కొరియోగ్రఫీ వల్ల ఫైట్ చాలా వినూతంగా విజువల్ గ్రాండ్నెస్ తో ఉంటాయి. సినిమాలో హల్క్ పనీసర్ ఎంట్రీలు, వారితో స్పైడీ కాంబినేషన్ సీన్స్ థియేటర్ లో విపరీతమైన రచ్చలేపుతాయి. కేవలం ఫైట్లు మాత్రమే కాకుండా పీటర్ లోపల పడే మానసిక వేదన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. అయితే సినిమాలో కొన్ని మైనస్లు కూడా లేకపోలేదు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ డ్రామా వైపు ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల స్టోరీ కొంత స్లోగా సాగినట్లు అనిపిస్తుంది. సాధారణంగా మార్వెల్ సినిమాల్లో చూసే వరుస గూస్ బంప్స్ అండ్ కంటిన్యూస్ ఫైట్స్ ఆశించే వారికి కొన్ని ఎమోషనల్ సీన్స్ కాస్త డల్ అనిపించవచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అది కేవలం ఒక రొటీన్ సూపర్ హీరో యాక్షన్ డ్రామా మాత్రమే కాదు, పీటర్ పార్కర్ పాత్రలోని ఎమోషనల్ అండ్ డార్క్ షేడ్స్ ని చూపించే ఒక మెచ్యూర్డ్ ఫిల్మే. మార్వెల్ అండ్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి విజువల్ అండ్ ఎమోషనల్ ఫీస్ట్. మరి మీలో ఈ సినిమా చూసిన వారు ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.